ఇది మందార మొక్క చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం పేను బంక, పైకి కనిపించట్లేదు, కిందనే అంతా ఉందండి. ఇప్పుడు దీన్ని అంతా కట్ చేసేయాలన్నమాట. చూడండి ఎలా ఉందో, బాగా పట్టేసింది. దీన్ని పీకి మళ్ళీ ఏరు కట్ చేసి పెట్టుకుందాం. మొత్తం ఏర్లేండి, మొత్తం ఖాళీ లేదు. పట్టు డబ్బా పట్టు. అందుకే నీళ్ళు లాక్కోవట్లేదు. చూడండి ఎంత పొడుగుందో, పొడుగు ఉంది మట్టి. ఇప్పుడు వర్షం కూడా పడింది కానీ నీళ్ళు లాక్కోలేదు అనమాట. దీన్ని కట్ చేసి మొదలు పెడితే బాగుంటుంది. వాటర్ సింక్ అవ్వట్లేదు, వాటర్ వెళ్ళట్లేదు ఎందుకంటే ఏర్లు మొత్తం తన్నేసింది అనమాట. పోసి నీళ్ళు పోసినట్టు కింద పోతుంది కానీ మొక్క తీసుకోవట్లేదు, ఎందుకంటే ఏర్లు ఫుల్ డబ్బా నిండా అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, బాగా పువ్వులు పోస్తుంది. దీని జడ కట్ చేస్తున్నాం చూడండి, జడలు కట్ చేసేస్తున్నాం. జుట్టు మొత్తం కట్ చేసేద్దాం, ఏర్లన్నీ ఉంచొద్దు. కట్ చేసి పెడితే సరిపోద్ది. మొత్తం మొక్క కట్ చేసేస్తున్నాం. చూసారా మొత్తం బాబు చూడండి ఎలా ఉందో. పేను బంక అక్కడికి వస్తాయిలే వర్షం పడితే. చిగుళ్ళు మట్టి మార్చేద్దాం. మొత్తం కట్ చేసేస్తున్నాం ఎందుకంటే బాగాలేవు, అస్సలు బాగాలే. పైకి బాగా కనబడుతుంది, లోపలేమో ఇలా ఉంది. మట్టి అలా వేసుకొని పాత మట్టినే వేసుకుందాం. మళ్ళీ దాని ఏర్లే మళ్ళీ దానికి వేసేస్తున్నాము. అడుగుని కంపోస్ట్ అయిపోతుంది. కొత్త మట్టి వేసాం మళ్ళీ పెట్టుకోండి. అదే మళ్ళీ వేసేసుకుంటున్నాము. కట్ చేసాను చూసారు, బోడిగుండు అయిపోయింది శుభ్రంగా. అవన్నీ తీయొద్దు, అవన్నీ ఇవి ఉన్నాయి, చెత్త వేసాను అందులో. అరటిపళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇది పెట్టుది మట్టి కొద్దిగా. మళ్ళీ అదే మట్టి నింపుతున్నాము. మధ్యలో మంచి మట్టి వేసాము. ఇదిగోండి పుదీనా కుండీ కూడా మార్చేస్తున్నామండి పనిలో పనిగా. తిరగేసే అన్నిటికీ కన్నాలు సరిగ్గా లేవండి, చిన్న చిన్న కన్నాలు. అందుకని నీరు దేనికి సరిగ్గా వెళ్ళక అలా అయిపోతుంది. అందుకే మళ్ళీ కన్నాలు పెట్టుకొచ్చాను కిందకి వెళ్ళి. కొంచెం కింద ఎండాకులు వేసి దాని మీద మట్టి, ఆ మట్టే వేస్తున్నాం. మళ్ళీ బాగానే ఉంది అది. ఇదే ఈసారి ఇదే ఈ మట్టి మంచిది. బాగుంది. ఇసుకుంటే మంచిది కదా. ఆకుకూరకు దేనికైనా ఇసుకుండాలి. అదిగోండి వచ్చి అలాగ దించేసారనమాట. ఇంకా ఎక్కంట చెట్టుని నీళ్ళు పోస్తే అదే కిందకి వెళ్ళిపోతుంది. ఇవాళ అయితే ఈ చిన్న చిన్న పనులు కొన్నే చేసామండి. చిన్న వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిష్ గారి.